Hello children, today we need to discuss about human body health and hygiene objective. First result. Comprise function ఏంటంటే made up of special comprise అంటే made up of ఏదైనా దేంతో అయినా మేడ్ చేదని కంప్రైజ్ అని అంటారు. ఫంక్షన్ స్పెషల్ యాక్షన్ ఫంక్షన్ అంటే ఒక యాక్షన్ చేయడాన్ని మనం ఫంక్షన్ అని అంటాము. ఇన్హేల్ టు టేక్ ఇన్ ఎయిర్. ఇన్హేల్ అంటే టు టేక్ ఇన్ ఎయిర్ తీసుకోవడాన్ని మనం ఇన్హేల్ అని అంటాము. Sum up. The skeletal system consists of bones and muscular system consists of muscles. Skeletal system lo ఏముంటాయి, బోన్స్ ఉంటాయి, మస్కులర్ సిస్టమ్ మజిల్స్ ఉంటాయి. There are many organs in our body. They perform various functions. మన బాడీలో చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఏంటి ఒక ఫంక్షన్ చేస్తుంది. Our body is made up of cells, tissues, organs and organ system. మన బాడీలో cells, tissues, organs ఇంకా organ systems ఉన్నాయి. Our reproductive system helps in producing young ones of our own type. మరి మనం ఏం చేస్తుంది, reproductive system ఏం చేస్తుంది, యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. We eat and digest food with the help of mouth, food pipe, stomach, small intestine, large intestine, anus. మనం తీసుకునే ఫుడ్ డైజెస్ట్ నుంచి ఎక్కడ డైజెస్ట్ ఎక్కడి నుంచి వెళ్తుంది, మౌత్ నుంచి తీసుకుంటే ఫుడ్ పైప్ త్రూ స్టమక్లో డైజెషన్, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఆనస్లోకి ఆనస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. We have a skeletal system, muscular system, digestive system, breathing system, circulatory system, nervous system, respiratory system and reproductive system. మన బాడీలో ఉండే సిస్టమ్ ఏమంటే స్కెలిటల్ సిస్టమ్ ఉంది, మస్కులర్ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, బ్రీతింగ్ సిస్టమ్ ఉంది, సర్క్యులటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇవన్నీ మన బాడీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ మెనీ బోన్స్ ఆర్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ బాడీ? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లోనే అదర్వైజ్ వర్క్ బుక్లో ఉంటాయి. సో అవన్నీ మీరు చూసి రాసేసుకోండి మీకు వర్క్ బుక్లో. ఓకే, fill in the blanks with the words given in the box. మనం ఏం చేయాలి, ఇక్కడ బ్లాంక్స్లో ఉన్న వాటితో బ్లాంక్స్ ఉన్నాయి కదా, వాటితో బాక్స్లో ఉన్న వర్డ్స్తో మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ that are the smallest units of our body. అంటే స్మాలెస్ట్ యూనిట్స్ చేసి మన దాంట్లో సెల్స్ ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్స్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ మెనీ ఆర్గన్స్ టుగెదర్ మేక్ అండ్ డాష్ సిస్టమ్. ఆర్గన్ సిస్టమ్ ఏంటి, ఆర్గాన్స్, మెనీ ఆర్గాన్స్ కలిపి మనం ఆర్గాన్ సిస్టమ్ అని అంటాము. ద ఇంటెస్టైన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ డాష్ డైజెస్టివ్ సిస్టమ్ కదా. ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది డైజెస్టివ్ సిస్టమ్లోనే ఉంటాయి కదా. సో ఆన్సర్ ఇస్ డైజెస్టివ్. నెక్స్ట్ ద డాష్ పంప్స్ బ్లడ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఏం బ్లడ్ని సప్లై చేస్తుంది, హార్ట్. ఆన్సర్ ఇస్ హార్ట్. ఫోర్త్ వన్ ఇస్ హార్ట్. విటమిన్ ప్రొటెక్ట్ అస్ అగ్నెస్ట్ డిసీజెస్. విటమిన్స్ మనకి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ అవ్వచ్చు. ఆన్సర్ ఇస్ విటమిన్స్. నెక్స్ట్ వన్, ద డాష్ ఈజ్ ఏ కంప్లీట్ ఫుడ్ బట్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఐరన్. అంటే the dash is a complete food but it does not milk is a complete food but it does not contain iron. Next, dash help us to grow. The proteins help us to grow. Okay, next, meat, fish and eggs are rich source of dash. Meat, fish, eggs and rich source of dash అంటే ఏంటి, rich source of ఏంటి, ప్రోటీన్స్. ఆన్సర్ ఇస్ ప్రోటీన్స్. వి స్మెల్ విత్ అవర్ నోస్. ఆన్సర్ ఇస్ స్టీమ్. దేంతో చేస్తాం స్మెల్, నోస్తో. వి టేస్ట్ విత్ అవర్ డాష్. వి టేస్ట్ విత్ అవర్ టంగ్. ఆన్సర్ ఇస్ టంగ్. విచ్ ఆర్గన్ బిలాంగ్స్ టు ది రెస్పిరేటరీ సిస్టమ్? రెస్పిరేటరీ సిస్టమ్ ఏ ఆర్గన్కి వస్తుంది, లంగ్స్. ఆన్సర్ ఇస్ లంగ్స్. నెక్స్ట్, ఫైబరస్ ఫుడ్ ఆర్ కాల్డ్ విటమిన్స్, roughage, minerals, fats. సో ఆన్సర్ ఇస్ B, roughage. Fibrous food అనేది roughage. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్? ది డైజెస్టివ్ సిస్టమ్ హెల్ప్స్ అస్ డైజెస్ట్ ఫుడ్. అంతే కదా. ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్, మసిల్స్ ఆర్ అటాచ్డ్ టు ఆర్గన్స్ అవర్ బాడీ. నో, ఫాల్స్. మసిల్స్ అటాచ్ అవ్వాలి కదా ఆర్గన్స్కి. నో. విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ roughage. నో. ది వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ డు నాట్ వర్క్ టుగెదర్. వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ నాట్ వర్క్ అంటే అన్ని కలిపితేనే కదా మనకు వర్క్ అవుతుంది. టుగెదర్గా వర్క్ చేయకపోతే వర్క్ అవుతుంది బాడీ. నో. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. నెక్స్ట్, అవర్ బాడీ ఫంక్షన్స్ లైక్ ఏ మెషిన్. ఎస్. ఆన్సర్ ఇస్ ట్రూ. ఫంక్షనే కదా, మెషినే కదా మన బాడీ అనేది. మనం లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం మన బాడీ ఫంక్షన్ అనేది ఒక మెషిన్ అని. సో ఆన్సర్ ఇస్ ట్రూ. నెక్స్ట్, హ్యావ్ ఫన్. టు అండర్స్టాండ్ హౌ అవర్ లంగ్స్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్. మెటీరియల్ రిక్వైర్డ్, వన్ బెలూన్. మన లంగ్స్ అనేది ఎలా ఎక్స్పెండ్ అవుతాయి, ఎలా కాంట్రాక్ట్ అవుతాయి అనేది. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏం కావాలి, వన్ బెలూన్ కావాలి. మెథడ్, టేక్ ఏ బెలూన్ అండ్ ఫిల్ ఎయిర్ ఇన్ ఇట్ విత్ యువర్
మౌత్ ఏం చేయాలి, ఒక బెలూన్ తీసుకొని మన ఎయిర్తో బెలూన్లో ఎయిర్ని నింపాలి. అబ్జర్వేషన్, ది బెలూన్ ఎక్స్పాండ్స్ నౌ, హోల్డ్ ద నెక్ అండ్ ద బెలూన్ అండ్ రిలీజ్ ఇట్ ఎయిర్ స్లోలీ. ద బెలూన్ బికమ్స్ స్మాల్ బికాస్ ఇట్ కాంట్రాక్ట్స్. ఏమవుతుంది, బెలూన్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, మనం ఎయిర్ ఊదినప్పుడు నో హోల్డ్ ద నెక్ ఆఫ్ ద బెలూన్ అంటే పైన పట్టుకొని ఏం చేయాలి, స్లోగా మనం ఎయిర్ని రిలీజ్ చేయాలి బయటికి. అప్పుడు ఏమవుతుంది, బెలూన్ ఏమవుతుంది, కాంట్రాస్ట్ చిన్నగా అయిపోతుంది. సో కంక్లూజన్ ఏంటి, అవర్ లంగ్స్ ఆల్సో యాక్ట్స్ లైక్ బెలూన్స్ వైల్ బ్రీతింగ్. మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి, మళ్ళీ ఇన్హేల్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. ఇన్హేల్ చేసినప్పుడు అంటే మనం ఊపిరి తీర్చుకున్నప్పుడు ఏమవుతుంది, లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి అంటే పెద్దగా అవుతాయి. మళ్ళీ మనం ఊపిరి వదిలేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేసినప్పుడు ఏమవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి. ఇట్ ఈస్ అబౌట్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లంగ్స్. నెక్స్ట్ యాక్టివిటీ, రిక్వెస్ట్ యువర్ టీచర్ టు టేక్ ద స్కూల్ request your teacher to take to the school laboratory to see life size model of various organ systems. మన లాబొరేటరీ, స్కూల్ లాబొరేటరీలో లైఫ్ సైజ్ మోడల్స్ ఉంటాయి, వేరియస్ ఆర్గన్ సిస్టమ్స్ ఏమంటున్నాయో అవి చూపించండి. నెక్స్ట్ విజిట్ ఏ డాక్టర్ క్లినిక్, రిక్వెస్ట్ హిమ్ ఆర్ లెట్ యూస్ స్టెథోస్కోప్ టు లిజన్ టు యువర్ ఓన్ హార్ట్ బీట్. ఏం చేయాలి, మన డాక్టర్స్ క్లినిక్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, అక్కడ డాక్టర్ని అడిగేసి స్టెథోస్కోప్తో మన హార్ట్ బీట్ అనేది వినాలి. ఇట్లా స్టెథోస్కోప్ యూజ్ ఆఫ్ స్టెథోస్కోప్. This is your human body health and hygienic lesson. Tomorrow we shall join our next class. Thank you, children.